అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. అలా ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకునేందుకు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని ప్రశ్నించుకోవటం మినహా అలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకోవడానికి మాత్రం కొంత టైం పడుతుంది. ఇటీవల తెలంగాణ నేతలు కొందరు ప్రవర్తించిన తీరు నిజంగానే ఆశ్చర్యకరంగాను, విచిత్రంగాను ఉంది. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ నిశ్చితార్థానికి ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు వచ్చినప్పుడు కాస్త వింత సంఘటన జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయనకు పాదాభివందనం చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఆంధ్రప్రదేశ్ నేతలను, ముఖ్యంగా చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళంతా ఆయన కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవటం ఏంటని రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజల్లో చర్చ జరుగుతోంది. దాని వెనక ఏదో మతలబు ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దేశంలోనే సీనియర్ నాయకుల్లో ఒకరని చెప్పక తప్పదు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయంగా ఎన్నో సంక్షోభాలను తట్టుకొని నిలబడ్డారు. ఓడిన ప్రతిసారి పోరాడి మళ్లీ గెలిచారు. అభివృద్ధి కాముకుడని చంద్రబాబుకు మంచి పేరుంది. అయినా తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఆయన పట్ల కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకించారని ప్రచారం జరగటమే ఇందుకు కారణం. చంద్రబాబును అనరాని మాటలన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఆయన వస్తే తరిమి కొడతామని ఛాలెంజ్లు కూడా చేశారు. వాళ్ళంతా కలిసి రాష్ట్రంలో టీడీపీని బాగానే దెబ్బకొట్టారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా టీడీపీ ఇష్టపడనంతగా వ్యతిరేకతను పెంచారు. ఇప్పుడిప్పుడు తెలంగాణలో టీడీపీ మళ్లీ నిలదొక్కుంటోందని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులను అనుభవించిన కొందరు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీని విడనాడి బీఆర్ఎస్ లో చేరారు. అలాంటి వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, మైనంపల్లి హనుమంతరావు కూడా ఉంటారని మర్చిపోకూడదు. తమకు రాజకీయ జీవితాన్నిచ్చిన చంద్రబాబు మంచితనాన్ని బహుశా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారనే అనుకోవాలి. పార్టీ పరంగా విభేదించినా వ్యక్తిగతంగా వారికి చంద్రబాబు పట్ల అభిమానం, గౌరవ భావం ఉన్నాయి. అందుకే బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థంలో చంద్రబాబు కనిపించిన వెంటనే ఎర్రబెల్లి, మైనంపల్లికి అభిమానం పొంగుకొచ్చింది. ఆయన కాళ్లకు దండం పెట్టి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించుకోవాలి. రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇవాళే జాగ్రత్త పడదామన్నది రాజకీయాల్లో ఉన్న వారి ఆలోచన విధానం. వారిద్దరూ కూడా అదే తరహాలో ఆలోచించుండొచ్చు.